సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెద్ద మొత్తంలో గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన గోరఖ్ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కూకట్పల్లికి అక్రమంగా గంజాయి చాక్లెట్లు తరలిస్తున్నట్టు గుర్తించారు. నిందితుడు కూకట్పల్లి హాస్టల్స్, చాయ్ షాపుల్లో గంజాయి చాక్లెట్ అమ్మకాలు సాగిస్తున్నట్టు విచారణలో తేలింది. ఒక్కో చాక్లెట్ 40 రూపాయలకు అమ్ముతున్నట్టు విచారణలో నిందితుడు అంగీకరించాడు. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, హైదరాబాద్లో అంటే ఇప్పటికీ ఒక ముద్ర పడిపోయింది. హైదరాబాద్లో ఏ మూలకెళ్ళినా గంజాయి దొరుకుతుంది, చాక్లెట్ల రూపంలో గంజాయి. మొన్న ఇంపోర్టెడ్ గంజాయి దొరికింది. ఏంటి ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? చాక్లెట్ల రూపంలో అసలు వీళ్ళ టార్గెట్ ఎవరు? అంటే ఇప్పుడు కేపీహెచ్పీ ఏరియా మొత్తం కూడా కాలేజ్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఉంటారు. చక్రి, ముఖ్యంగా టీనాప్ టీము అటు గంజాయి కానీ డ్రగ్స్ కానీ పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. ఎక్కడ ఒరిస్సా బార్డర్ నుంచి, ఏఓబి నుంచి ముఖ్యంగా గంజాయి రవాణా అవుతుందో అక్కడి నుంచి మూలాల నుంచి పెట్టారు. అంటే హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా గంజాయి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఎవరైతే గంజాయిను స్మగుల్ చేయడం లేకపోతే గంజాయిని రవాణా చేసే వాళ్ళంతా ఆ గంజాయిని ఇప్పుడు చాక్లెట్ల రూపంలోకి మార్చి తెలంగాణలోకి డంప్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ రోజు గంజాయి చాక్లెట్లను తరలిస్తున్నారు. ఈ రోజు రాజస్థాన్ నుంచి వస్తున్నటువంటి టైంలో వాటిని పట్టుకున్నారు. ప్రస్తుతం వాటిని కూకట్పల్లిలో అమ్మేందుకు తీసుకొని వస్తున్నట్లుగా గుర్తించారు. హాస్టల్స్, ఈ దుకాణాలను టార్గెట్ గా చేసుకుని చాక్లెట్లను రాజస్థాన్ నుంచి తెచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సాధారణంగా రెగ్యులర్ గా ఎవరైతే గంజాయి కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళపైన కూడా నిఘా పెట్టారు పోలీసులు. ఎవరైతే పెడ్లర్స్ ఇప్పటికే పట్టుబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా గంజాయిని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా పోలీసులు పట్టుకొని వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకైతే గంజాయిని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళను పిలుచుకొచ్చి కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలేవాళ్ళు. కానీ ఇప్పుడు కన్జ్యూమర్ల పైన కూడా కేసులు నమోదు చేస్తుండటంతో గంజాయి ఇప్పుడు మరొక చాక్లెట్ రూపంలోకి దారిందని చెప్పవచ్చు. ఇప్పుడు గంజాయి చాక్లెట్లను హైదరాబాద్ లో కానీ, ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, కూకట్పల్లి పరిసర ప్రాంతాలు కానీ, లేకపోతే ఎస్ఆర్ నగర్ ఇట్లాంటి హాస్టల్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసుల్లోకి తీసుకొని అమ్మేందుకు గంజాయి పెడ్లర్స్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మనం పట్టుబడినటువంటి దాంట్లో రాజస్థాన్ నుంచి వస్తున్నటువంటి గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇవి సికింద్రాబాద్ మీదుగా కూకట్పల్లికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించారు. వీటిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే పట్టుకున్నారు పక్కా సమాచారంతో. వాటిని చాక్లెట్ల రూపంలో ఉంటే ఎవరు గుర్తించరు, కనీసం కన్స్యూమర్లు వెళ్లి కొనుగోలు చేస్తున్నా కూడా ఎవరు పట్టుకోలేరు అనే ఉద్దేశంతోనే వీటిని చాక్లెట్ల రూపంలోకి మార్చి తీసుకొని వచ్చారు. దానిపైన కూడా చాక్లెట్ కవర్ పైన కూడా ఆయుర్వేద ఔషధం అనే పేరును ముద్రించినట్లుగా తెలుస్తుంది. వాటిని రవాణా చేస్తున్నటువంటి టైంలో కానీ, లేకపోతే షాపుల్లో పెట్టి బహిరంగంగా అమ్ముతున్నా కూడా వాటిపైన ఆయుర్వేద ఔషధం అని ఉన్నటువంటి టైంలో ఎవరు గుర్తించారు. ఈ గంజాయి చాక్లెట్లు అని కూడా కేవలం అమ్మేటటువంటి వాళ్ళకు, కన్జ్యూమ్ చేసి కొనుగోలు చేసేటటువంటి వాళ్ళకు మాత్రమే ఐడియా ఉంటుందనే ఉద్దేశంతోనే అమ్ముతున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.